హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ ఆఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మీకు గుజరాతీ రెసిపీ అయితే చూపిస్తానండి. ఇది స్నాక్ ఐటమ్ అన్నమాట. మనకి పిల్లలకి స్నాక్ బాక్స్ కింద కూడా పెట్టచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ కాకుండా వీడియో అయితే చూడండి. అలాగే నా ఫేస్ లో మీకు ఒక డిఫరెంట్ కనిపిస్తుందా? సో నేను సెల్ఫ్ హెయిర్ కట్ అయితే చేసుకున్నాను. అలాగే హెయిర్ నేను ఒక చిన్న యూ షేప్ వచ్చేలా చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ హెయిర్ కట్ కూడా చేసుకున్నాను అనమాట. సో మీరు నా ఫేస్ లో చూస్తుంటేనే ఆ హెయిర్ ఫ్రంట్ కి వచ్చి మీకు కనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది హెయిర్ కట్ అన్నది కామెంట్ చేయండి. అంటే నాకు సూట్ అయిందా లేదన్నది కూడా కామెంట్ చేయండి. సో అది ఎలా కట్ చేసుకున్నాను ఏంటన్నది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే నా రొటీన్ లోకి అయితే వెళ్ళిపోద్దామండి. సో ఇప్పుడైతే 11:30 అవుతుంది టైం వచ్చేసి. సో 11:30కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. సో నా ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట. కారం దోశ అంటే కారం దోశ అంటే పప్పుల పొడి చేశాను కదండి నేను. ఆ పప్పుల పొడి వేసుకుని దోశ అయితే చేసుకుంటున్నాను. చట్నీ అయితే ఏమీ చేయలేదన్నమాట. పచ్చిమిరపకాయలు లేవు ఎన్నోని, అందుకే నేను చట్నీ ఏమీ చేయలేదు. ఇంక ఈ పప్పుల పొడి ఉంది కదా, ఇంకా దీంతో వేసుకుని తినేద్దామని చెప్పేసి ఇలా దోశ పైన పప్పుల పొడి వేసుకుని నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇంకా అప్పుడే ఫాస్ట్ ఇంకా దోశ పిండి తీసుకుని ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకుని కూర్చొని చూస్తున్నాను అనమాట. సుమన్ టీవీలోని ఏదో వస్తుంది అనమాట, ఒక ప్రోగ్రామ్ ఏదో వస్తుంది, అందమైన జీవితం ఏదో వస్తుంది అనమాట. ఇంకా అది పెట్టి అది తింటా ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈ పప్పుల పొడి రెసిపీ మీకు కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. అయితే నేను మొన్న మెంతులు అయితే వేసాను అనమాట. అంటే మెంతు కూర కోసం మెంతులు అయితే వేసాను. సో అవి అయితే వచ్చినాయి. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న మట్టి అంత మంచిది కాదు, అందులో కంపోస్ట్ గట్టి ఏమీ మిక్స్ చేయలేదు, ఓన్లీ మట్టేనమాట. అందుకే ఏమేసినా సరే అంత బాగా ఏమీ రావట్లేదు అనమాట. సో నేను ధనియాలు వేసాను, కొత్తిమీర కూడా రాలేదు. సో ఇవే అలా వచ్చినాయి అనమాట, కొంచెం. ఇంక దాంతో అయితే ఈరోజు మెంతికూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ముందు కాళ్ళన్నీ కట్ చేశాను అనమాట. కాళ్ళు కాదు, ఏర్లన్నీ కట్ చేశాను. ఇది బాగా లేతగానే ఉన్నది కాబట్టి కాళ్ళు కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అదంతా శుభ్రంగా కడుక్కున్నాను. బాగా మట్టి కింద ఉంది. బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముందుగానే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. సో ఆ కందిపప్పులు అయితే వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, పసుపు ఇవన్నీ వేసేసాను అనమాట. అలాగే చింతపండు కూడా వేసేసి ఇంకా ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. అయితే ఈ మెంతికూర పప్పు నేను ఇంకోలా కూడా చేస్తాను. అంటే ముందుగా తాలింపు పెట్టేసి ఆ తాలింపులోనే మెంతికూర కూడా ఫ్రై చేసుకుని అప్పుడు ఉడికించిన పప్పు కూడా అందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు అవన్నీ అలా వేసుకుంటాను అనమాట. అలాగే చేస్తాను. అలాగే పప్పులో కూడా మెంతాకు వేసి ఇలా కూడా చేస్తాను అనమాట. యాక్చువల్లీ నేను మెంతాకు అంత ఎక్కువ ఏం తిన్ను, చాలా తక్కువ తింటాను. సో ఎప్పుడన్నా చేసినప్పుడు మాత్రం ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఈ రెండు అంటే అలాగే చేస్తాను, ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసింది. అందులో సాల్ట్ వేసి మొత్తం అంతా కలబెట్టేసుకున్నాను. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను కదా, ఇంకా టీ అయితే మార్నింగ్ పెట్టింది అలాగే ఉంది. మళ్ళీ అది ఎందుకు వేస్ట్ గా పాడేయడం అని చెప్పేసి ఇంకా టీ కూడా ఎచ్చి పెడుతున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఈ లోపల అయితే ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేస్తున్నాను. పిల్లల్ని అయితే మా హస్బెండ్ తీసుకుని వస్తానన్నారు. అందుకే నేను వంట కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాను అనమాట. అంటే పిల్లలు వచ్చేదానికి కొంచెం వేడిగా ఉంటది కదా, అలా తింటా ఉంటారని చెప్పేసి. అయితే ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది కదండి, లోపల బియ్యం కూడా తీసుకుంటున్నాను. ఇంకా బియ్యం తీసుకుని కడిగేసి పెట్టినప్పటికీ పిల్లలు కూడా వచ్చారనమాట. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా మా అమ్మాయి అయితే వర్క్ అయితే రాస్తుందండి. చాలా తక్కువ ఇస్తున్నారనమాట విన్నుకి. పాత స్కూల్లో ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ వర్క్ వచ్చేది, ఇప్పుడైతే చాలా తక్కువ. ఇంటికి ఒక బుక్ 2 బుక్స్ ఇస్తున్నారనమాట. అంటే బుక్స్ అన్ని మ్యామ్ తీయేసుకుంటది, ఏదైతే రాయవలసింది ఉన్నదో అది ఒక్కటే పంపుతుంది అనమాట అది మేడం అయితేని. సో ఈ రోజు అయితే మ్యాథ్స్ బుక్ పంపింది. సో మ్యాథ్స్ ఇంకా హోంవర్క్స్ చాలా తక్కువ కదా, ఇంకా అది రాసేసి ఇంకా తినేసి పడుకుంటది అనమాట. మా అబ్బాయి అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇవి పెయింట్లు అయితే తీసుకుని వచ్చారండి, కలర్స్ పెయింట్స్. సో ఇట్లతో అయితే అలా బుక్స్ నిండా వేస్తున్నాడు అనమాట. ఏదో ఒక బొమ్మ వేయట్లేదు, వాడికి నచ్చిన కలర్ అలా షేప్ కింద వేసేసి ఇంకా అట్లకి అలా వేస్తా ఉన్నాడు. ఇంకా మా అమ్మాయి అయితే వర్క్ అయిపోయింది కదా, ఇంకా తిరుగుతా ఉన్నదనమాట. పక్కన టీవీ పెట్టుకున్నారు, టీవీలో బొమ్మలు చూస్తా ఇంకా అలా డ్రాయింగ్ చేస్తా ఉన్నారనమాట. ఈ లోపల బియ్యం కడిగి పెట్టాను కదండి, ఇంకా అది పొంగు వచ్చేసింది అనమాట. బాగా కొత్తలాడుతూ ఉడికిపోతుంది. ఇంకా దాన్ని సిమ్ లో పెట్టేశాను. పప్పు కూడా తాలింపు కూడా పెట్టేశాను. తర్వాత ఇంకా లంచ్ అయితే చేసామండి. ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లలిద్దరిని నిద్ర పెట్టాను. సో నేను పడుకోబెట్టి బయటకు వచ్చినాడికి మా అబ్బాయి నా వెనకాల లేసి వచ్చేసాడు అనమాట. ఇంకా టీవీ చూస్తున్నాడు. ఇంకెందుకు ఖాళీ కూర్చోవడం, స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి
చెప్పేసి నేను ఫుల్వాడీ అయితే చేస్తున్నానండి. ఫుల్వాడీ రెసిపీ వచ్చేసి గుజరాతీ రెసిపీ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. కొలతలతో సహా అయితే అంతా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెరుగు అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నువ్వులు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సోంపు అనమాట. ఈ సోంపు అయితే మిస్ కాకండి, కంపల్సరీగా వేయండి. ఇప్పుడు వేసాం కదండి, అదేంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు, ఒక 30 దాకా మిరియాలు అనమాట. ఇవి వేసుకొని కచ్చా పిచ్చా కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి. అంటే ధనియాలు బాగా నలగకూడదు, అలాగే పొడివి అయిపోకూడదు అనమాట, అలా అయితే ఉండాలి. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ అనమాట. సో షుగర్ అయితే వేసుకోవాలి. అలాగే నిమ్మప్పు అందరికి తెలిసే ఉంటది కదండి, చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇట్లతోటి పులిహోర చేసుకునే వాళ్ళము. ఆ నిమ్మప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వచ్చేసి శనగపిండి అయితే వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వచ్చేసి సుజీ రవ్వ అయితే వేసుకోవాలి. అదండి ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలన్నమాట. మనం 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ సుజీ రవ్వ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ మనం ఆయిల్ వేసాము, పెరుగు వేసాము. సో దాంతో ఈ పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఎంతవరకు మిక్స్ అవుతుందో అంతవరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అవుతుందండి, పొడి పొడిలాడుతూ వస్తుంది ముద్దలాగా. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటాం, మనం మిక్స్ చేసుకోవాలి. ఇది ఇందులో మనం శనగపిండి వేసాం కాబట్టి ముద్ద రాదనమాట. ఇదైనా ముద్దలాగా కూడా మిక్స్ చేసుకోకూడదు, కొంచెం లూజ్ గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం మిక్స్ చేసుకోవాలి. మనకి శనగపిండి కాబట్టి అంత ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. సో చాలా తక్కువ వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, సరిపోద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 40 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. 40 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి అది బాగా నానుతుంది అనమాట, అప్పుడే చాలా బాగుంటది. అదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల నేను నిమ్మప్పు అయితే తీసుకొచ్చాను కిందకి వెళ్ళి. అంటే పెరుగు లేదు, పెరుగుని నిమ్మప్పు తీసుకుని వచ్చాను. అయితే ఈ నిమ్మప్పుతో అండి మా చిన్నప్పుడు ఎక్కువ దీంతో పులిహోర చేసుకునే వాళ్ళం అనమాట. చాలా పుల్లగా ఉంటది కదా. ఎంతమంది నిమ్మప్పుతో పులిహోర చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళం అనమాట. అయితే ఇంకా అవన్నీ డబ్బాల్లో వేసి సదురుతున్నాను అనమాట. ముందు ఏమేమి తీసానో ఇంకా అవన్నీ తీసేసి ఇంకెక్కడ పెట్టేశాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు డబ్బాలకి బాగా జిడ్డు పట్టేసింది అనమాట. సో అవన్నీ తీసేసి నిన్నైతే క్లీన్ చేశాను. నిన్న క్లీన్ చేసినప్పుడు ఇంకా అందులో అయితే వేయలేదనమాట. ఇంకొప్పుడు అయితే అందులో ఫిల్ చేసేస్తున్నాను అనమాట మొత్తముని. అంటే బాదం పప్పు ఎక్కువ ఉంది కానీ జీడిపప్పు అయితే లేదు, తక్కువ ఉంది. మొన్న విరాజ్ బర్త్డేకి తెచ్చాము అది. అంటే పప్పు తేలేదండి, అవి ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు అయితే తీసుకుని వచ్చాను. పప్పుల కన్నా ఈ ముక్కలే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏది వండుకున్నా సరే అలా బద్దలుగా వేసేయట్లేదు కదా, మనం దాన్ని 2 ముక్కలు కింద చేసి అంటే 2 బద్దల కింద ఎడదీసి దాన్ని ముక్కలు కోసి వేస్తా ఉంటాం కదా. సో దానికన్నా ఇలాగే ముక్కలు తెచ్చుకుంటే బెటర్ కదా, మన కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అని చెప్పేసి మొన్న విరాజ్ బర్త్డేకి అయితే తీసుకొని వచ్చాము. సో అదే ఇంకా కొంచెం ఉందనమాట. ఇంకా అది ఒక డబ్బాలో, బాదం పప్పు ఒక డబ్బాలో అయితే పెట్టేశాను. ఈ లోపల పాలు కూడా పెట్టేశాను అనమాట. అంటే పెరుగు తోడు పెడుతుంటే పైన మేగడ అన్నది బాగా వస్తుంది అనమాట. అంటే ఈ క్రీమ్ మిల్క్ అనమాట, ఎక్కువ క్రీమ్ లా ఉంటుంది. అంటే మన పాలు కాస్తుంటే మేగడ కూడా బాగా వస్తుంది అనమాట. ఇంక దాంతో అయితే పెరుగు అయితే తోడు పెడుతున్నాను. ఇంకోండి మా అమ్మాయి అయితే ఇంకా లేగలేదనమాట. ఇంకా మా అబ్బాయి అయితే లేచి టీవీ చూస్తున్నాడు. ఈ లోపల అయితే నేను ఇక్కడ 40 మినిట్స్ తర్వాత అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేశాను కదండి, ఇందాక కొంచెం లూజ్ గా కలిపాను కదా, ఇప్పుడు కొంచెం టైట్ అయింది. సో ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటర్ అంతా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేసుకొని ఇంకా వాటర్ అయితే పడతాయండి. ఫస్ట్ అయితే ఈ వాటర్ తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగా లూజ్గా ఉంటే సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు నేనైతే ఒక పాల్ కవర్ అయితే తీసుకుంటున్నానండి. మెయిన్ పాల్ కాయడానికి కూడా ఇదే కారణం అనమాట. సో పాల్ కవర్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని ఇలా పైన కట్ చేసుకుని ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకుని శనగపిండి అంతా ఇందులో అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత అదంతా పైన అంతా క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్స్ కి పట్టుకోవడానికి ఈ విధంగా క్లోజ్ చేసుకుని చివరిని వచ్చేసి ఒక చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి. మనకి ఆ లాంగ్ ఉన్నది బయటికి రావాలి కాబట్టి ఇలా చిన్న హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ లోపల ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకా అందులో ఇలా మనకి పిండితో
ఇలా కొంచెం బయటకు వచ్చిన తర్వాత అలా కట్ చేసేయాలన్నమాట. అలా ఇంకా కొంచెం తీసుకున్న తర్వాత అలా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటేనే వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ చేయడానికి అయితే వేరేది ఉంటది అనమాట. సో అలాగా ఆ పిన్ అందులో వేయగానే అది అలాగా పొడవుగా పడిపోతా ఉంటది. సో మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి ఇలా పాల్ కవర్ లో వేసుకుని మనం వేసేసుకోవచ్చు. ఇందులోనండి సోంపు వేసాం కదండి, సోంపు, ధనియాలు, మిరియాలు, ఇంకా నువ్వులు, ఈ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి ఇందులోని. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను మొన్న బయట కొనుక్కొని తెచ్చుకున్నాము. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను అది చూసే నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఒకసారి చేశాను. సో అప్పుడు ఫస్ట్ టైం కదా, మీతో ఎందుకులే ఎలా ఉంటుందో ఏంటో షేర్ చేయలేదు. సో ఇప్పుడు నేను అప్పుడు చేసిన వలన మళ్ళీ ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ బాక్స్ తింటారు కదా, స్కూల్లో స్నాక్స్ తింటారు కదా, సో ఆ టైంలో కూడా మనం ఇది పెట్టి పంపొచ్చు అనమాట. ఇట్రా నేను చెప్తాను, కూర్చో. అలా కాదు, ఇక్కడ ఉంటుంది చూడు. ఆ డోర్ ఓపెన్ చేయండి, కూర్చో సరిగా. నీకే విన్ను బర్త్డే కోసం అని చెప్పేసి డ్రెస్ ఆర్డర్ చేశాను. అదేమో కొంచెం టైట్గా ఉంది. ఏమో ఉంచితే ఉంచుతాను, లేదంటే పంపేస్తాను. టైట్గా ఉన్నది మళ్ళీ నెక్స్ట్ టైం వేయడానికి కూడా పని చేయదు కదా, చూస్తాను. ఆల్రెడీ విన్నుకి అయితే డ్రెస్సులు అయితే ఉన్నాయి. ఇది ఎక్స్ట్రా డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను. అది కొంచెం టైట్గా ఉందన్నమాట, అది రిటర్న్ చేసేస్తాను. ఇంకొన్ని ఇవైతే రెడీ అయిపోయినాయి. మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. మా అమ్మాయి తినదులేండి, మా అమ్మాయికి ఇలాంటివి అయితే అసలు అయితే తిందనమాట. చూసారు కదండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతుంటే, మీకు ఆ సౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చాను, వాడు తింటా ఉన్నాడు. ఇవైతే మనం 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి. నేను ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ అడుగుతారు కదా, ఇంకా టైంలో ఇస్తానమాట. సో ఈ విధంగా ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయి అడిగాడు అనమాట, ఇంకా వాడికి అయితే తెచ్చిచ్చాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడండి. ఇంకా వాళ్ళ డాడీ వీడియో నేను కూర్చొని మొత్తం అవగొట్టేసాం అనమాట. ఇంకా అయిపోయి ఇంకా లేవు స్టోర్ చేయడానికి కూడా. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా హెయిర్ కట్ చేసుకున్నాను అన్నాను కదండి, సెల్ఫ్ హెయిర్ కట్. సో ఎలా చేసుకున్నాను ఏంటన్నా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే, నా కింద హెయిర్ చివరినంతని ఎర్రగా అయిపోయినట్టు అయిపోయింది అనమాట, పగిలిపోయినట్టు. మొత్తం కింద అంతా బాగా అనిపించట్లేదు, చాలా రఫ్ గా డ్రైగా అయిపోతుంది అనమాట. అందుకే నేను ఏంటంటే చివరిని కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ అయితే ఇలా 2 భాగాల కింద తీసుకున్నానండి. 2 భాగాల కింద తీసుకున్న తర్వాత ఒకసారి ఆ హెయిర్ అంతా చిక్కి లేకుండా బాగా కిందకంట దూకుని అలా కింద ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెడుతున్నానండి. ఇది మనకి ఒక లైట్ యూ షేప్ అయితే వస్తుంది అనమాట. అంటే అంత ఎక్కువ కనిపించదు కానీ లైట్ గా యూ షేప్ కింద అయితే వస్తుంది అనమాట ఈ కట్ అయితేని. ఒకసారి హెయిర్ కట్ చేయించుకున్నాను కదండి, గుర్తుందా? ఆ హెయిర్ కట్ అది ఇంకా పక్కన ఎదుగుతా ఉన్నదనమాట. ఇంకోండి 2 సైడ్లు అయితే ఈ విధంగా బాగా దువ్వేసుకుని కిందకి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. సమానంగా పెట్టుకోవాలన్నమాట, లేకపోతే ఎగుడు దిగుడు కింద వస్తుంది. ఈ విధంగా సమానంగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని 2 పట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చివరిని అయితే ఇలాగా బాగానే చూస్తున్నారు కదా, మీకు
మీకు అంత కనిపించదు, కాకపోతే కింద అంతా రెడ్గా అయిపోయినట్టు అయిపోయింది అనమాట. సో ఇదైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ అంతా ఈక్వల్ గా ఉంటది అనమాట. అంటే ఇలాగ తోకలా లేకుండా మొత్తం అంతా ఈక్వల్ గా ఉంటది. సో ఇప్పుడైతే కట్ చేశాను, కింద చూడండి ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదా, కొంచెం బాగా కనిపిస్తుంది ఇలా పెడుతుంటేని. కాకపోతే నాది బాగా డ్రై హెయిర్ అనమాట, అంటే ఎక్కువ డ్రైగా లేదంటే పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉంటుంది నా హెయిర్ అయితేని. నాకైతే స్మూత్ హెయిర్ అంటే చాలా ఇష్టము. సో స్మూత్ హెయిర్ చేయించుకోవాలంటే దానికి చాలా కాస్ట్ అవుతుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఉన్న హెయిర్ తోటి ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. మనం స్ట్రైట్నింగ్ చేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ దానికి తగ్గట్టు షాంపూస్ ఇవన్నీ వాడాలన్నమాట కండిషనర్లోని. ఎందుకండి ఉన్న హెయిర్ తోటి ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. సో ఇంకోండి ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట. మొత్తం అంతా సమానంగా వచ్చేసింది. చెప్పాను కదండి, లైట్ గా యూ షేప్ అయితే వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవడానికి. ఇదే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకుంటే వాడు 200-300 అడుగుతారు. ఇంకా ఆ 200-300 వాళ్ళకి ఇచ్చి కన్నా మనమే ఇంట్లోనే సెల్ఫ్ గా హెయిర్ కట్ అయితే చేసుకోవచ్చు. నేను ఎక్కువ అలా పోనీటైల్ వేసుకుంటాను కాబట్టి అప్పుడు వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట అదైతేని. ఇప్పుడైతే ఫ్రంట్ అయితే చాలా బోస్గా, అంటే ఎప్పుడు కట్ చేస్తాను కానీ చెవులనకి అయితే పెట్టేస్తా ఉంటాను. ఇంకా అలా చెవులనకి పెట్టకుండా మనకి ఇలాగ ఫోర్ హెడ్ మీద పడేలాగా ఎత్తుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకే ఫ్రంట్ అయితే ఈ విధంగా హెయిర్ తీసుకుని దాన్ని సమానంగా దూకుని దాని తర్వాత ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా చుట్టుకుని మనకి ఎంతవరకు కావాలో, మనకి చెవు వెనక్కి ఎత్తుకోవాలంటే మనకి గడ్డం కింద కంట పెట్టి కట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇలా ఫోర్ హెడ్ మీద పడాలంటే ఇలా ముక్కు కడగ పెట్టుకున్న తర్వాత ఇలా సమానంగా చుట్టుకుని అప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫోర్ హెడ్ మీదకి పడుతుంది, లైట్ గా చెవు వెనక్కి వెళ్తుంది అనమాట. సో నేనైతే ఇంకా కొంచెం పైకి అయితే కట్ చేశాను. ఇంకా కట్ చేస్తే ఏంటంటే మనకి ఓన్లీ ఫోర్ హెడ్ మీద అయితే ఉంటది అనమాట. మనకి అది చెవు వెనక్కి వెళ్తే ఓన్లీ పైకే ఉంటది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేశాను. మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ చూసినట్టయితే నేను మొత్తం హెయిర్ అంతా ఒక పక్క పెట్టాను. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే ఈ పక్క కొంచెం చూపిస్తున్నాను కదా. ఇలా కన్నా మొత్తం హెయిర్ అంతా ఒక పక్క పెట్టుకుంటేనే బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అది కొంచెం అలా కట్ చేసుకుంటే నేను ఫోర్ హెడ్ మీదకి అంతా వచ్చేలా అయితే నేను చేసుకున్నాను. సో మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చండి. మీకు చెవు వెనక్కి పెట్టుకోవాలంటే మీకు చెప్పాను కదా, గెడ్డం కింద కంటే హెయిర్ పెట్టుకుని మొత్తం చుట్టాను కదండి, అలా చుట్టిందే మనం గెడ్డం కింద దాకా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. సో ఫోర్ హెడ్ మీద కావాలంటే ఇలాగా మనకి ముక్కు కిందకి కానీ ముక్కు పైకి కానీ పెట్టుకుని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే లాంగ్ కట్ చేశాను. ఇదిగోండి మీకు లాంగ్ కట్ చేసింది అయితే చూపించలేదు. అదేంటంటే లాంగ్ కట్ చేసింది చెవు వెనక్కి వెళ్తుంది. సో చెవు వెనక్కి వెళ్ళింది నాకు అంత బాగా అనిపించలేదు, అందుకే మళ్ళీ షార్ట్ అయితే కట్ చేశాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా హెయిర్ కట్ ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి. సో అలాగే మీకు చూపించిన రెసిపీ కూడా ఎలా ఉన్నదన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే 2 రోజులు బట్టి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కానీ మొన్న విన్ను బర్త్డే అయిందనమాట, అందుకే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. యాక్చువల్లీ నేను చాలా మిస్టేక్ కూడా చేశాను అనమాట. వీడియో వాయిస్ అంతా ఇచ్చి అది డౌన్లోడ్ చేసేట ఆయనకేమో డౌన్లోడ్ అవ్వకపోతే లోనికి వెళ్ళి కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తుంటే ఆ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి. నేను చాలాసార్లు ఇలాగే చేస్తానండి. అది డిలీట్ అవ్వక ఏమవుతుందంటే లోన్ ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేద్దామని వెళ్తానా, ఈ వాయిస్ ఇచ్చిన వీడియో కూడా డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో అంత మిస్టేక్ అయితే అయ్యిందనమాట మొన్న సాటర్డే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.